హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటికే 20 విడత అయితే నిధులు జమ కావడం జరిగింది. ఇప్పుడు 21 విడత కోసం ఫ్రెష్గా అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకు పైసలు రావాలంటే ఏం చేయాలి, ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఒక కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఎవరెవరికి ఈసారి రాబోతున్నాయి ఏంటి, దాదాపు అంటే ఈసారి ముఖ్యంగా 35 లక్షల మంది పేర్లు అనేది తొలగించారనమాట. అసలు కారణాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు వస్తుందా రాదా అనేది కూడా లైవ్లో చూసే ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. ఎలా తెలుసుకోవాలి ఏంటన్నది. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రభుత్వ పథకాలన్నీ కూడా సమయానుసారంగా మీ ఫోన్కు అందించడం జరుగుతుందన్నమాట. తెలుసుకోవచ్చు ఈజీగా. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీతో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇందుకు సంబంధించి ఆల్రెడీ అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానిపైన ఉత్కంఠ నెలకొంది. గతంలో మనకు దీపావళి అయిపోయింది, దీపావళికి ఇస్తామని చెప్పారు. తర్వాత దీపావళి అయితే గడిచింది. తర్వాత వచ్చేసి ఈ మధ్యకాలంలో బీహార్ ఎలక్షన్లు అన్నారు. తర్వాత బీహార్ ఎలక్షన్ ఫలితాలు కూడా రావడం, ఇప్పుడు ముఖ్యంగా కేంద్రం గుడ్డు చెప్పడం జరిగింది అనమాట. దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. సో ఎందుకంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఖాతాలో ఇప్పటి వరకు నేరుగా జమ చేసినటువంటి మొత్తం 3,70,000 కోట్ల రూపాయలు అనేది దాటిందనమాట ఇప్పటి వరకు. సో దేశవ్యాప్తంగా 11 కోట్ల పైగా రైతుల కుటుంబాలకు లబ్ధి అనేది చేకూరింది. సో సంవత్సరానికి మనకు 3 సార్లు అయితే రిలీజ్ చేస్తారు. ఇవన్నీ తెలిసిన విషయం. అయితే పీఎం కిసాన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయోజనాలు అయితే పొందుతారనమాట. అయితే ఇక వ్యవసాయ శాఖ డిజిటల్ చెల్లింపులో చేసిన మార్పులు పథకాన్ని ముందుకైతే తీసుకెళ్తున్నారు చెప్తున్నారు. సో ఇక ఎందుకంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈకేవైసీ దాంతోపాటు 1 టైం పాస్వర్డ్, బయోమెట్రిక్ ముఖ గుర్తింపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. పీఎం కిసాన్ మొబైల్ యాప్లో కూడా రైతుల సేవలు పొందే అవకాశం కూడా ఉంది. నూతన పోర్టల్ ఫీచర్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే మనకు ఈ నెల 19 తారీఖున ఏదైతే పీఎం కిసాన్ అన్నది 21 విడత అయితే రిలీజ్ చేయనున్నారనమాట. సో అందరికి వస్తుందా, మరి కొంతమందికి వస్తుందా అంటే 20 విడత ఆల్రెడీ వచ్చిన వారికి ఈకేవైసీ చేసి వారికి కంప్లీట్గా ఆ లిస్ట్ అనేది వచ్చిందనమాట. ఆ లిస్ట్లో పేరుంటే మాత్రమే వారికి పైసలు అయితే మనకు రావడం అయితే జరుగుతుందనమాట. లేకపోతే వారికి రాదనమాట. సో ఒకవేళ రాకపోతే ఏం చేయాలని కూడా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ వర్షాభావ ప్రాంతాలు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో రాష్ట్రాలు ఉన్నాయో, సో నార్త్ సైడ్ వాటికి అయితే అక్కడ పైసలు అయితే 21 విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 19 తారీఖున 2,000 రూపాయల అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో అయితే మరి మిగతా వారికి ఈకేవై చేసుకునే టైంలో కొంతమందికి ఏం చేశారంటే 17వ విడత, 16, 17, 18, 19 ఇలా విడతలు కొంతమందికి అయితే రాలేదు. సో అటువంటి వారికి కూడా తప్పనిసరిగా మీరు ఈకేవై చేసుకొని తగిన పత్రాలన్నీ కూడా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఇలాంటివి అనేది తప్పనిసరి చేసుకోవాలన్నమాట. అటువంటి అప్పుడు మాత్రమే పైసలు అనేది ఆగకుండా వస్తాయన్నమాట. సో ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొత్తం మీద అయితే ఇక మనం ఎలా తెలుసుకోవాలి ఈకేవైసీ అయిందా లేదంటే మనకు పైసలు వస్తాయా రావా, దాంతోపాటు మన పేరు అనేది లిస్ట్లో ఉందా లేదని తెలుసుకోవడానికి మనం ఈజీ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. అది చూపిస్తాను మీ అందరికీ కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను pmkisan.in వెబ్సైట్ ఉంది కదా, దానిపైన నేను అఫీషియల్గా అంటే నేను ఓపెన్ చేస్తున్నాను. అది అఫీషియల్ వెబ్సైట్. సేమ్ యాస్టీస్గా మీరు కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇందులో వచ్చేసి కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే మనకు 20 విడత ఎప్పుడు రిలీజ్ చేశారని కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి అఫీషియల్గా అంటే మనకు ఆగస్టు 2వ తారీఖున 20 విడత అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇందులో వచ్చేసి మనం ఈకేవైసీ అనేది ఎవరైనా చేసుకోకపోతే ఇక్కడ ఈకేవైసీ చేసుకోవాలి. ఇప్పుడు ఈకేవైసీ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి ఓన్లీ మన లిస్ట్ అనేది చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏందనే దానిపైన ఇక్కడ బెనిఫిషియరీ స్టాటస్ అయితే ఉంది కదా. సో ఇందులో వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, సో ఇలా ఉంటుందన్నమాట. దానిపైన ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ, తర్వాత మీది ఏదైనా డిస్టిక్ అయితే డిస్టిక్, దాంతోపాటు మీ బ్లాక్ అంటే ఇక్కడ దానికి సంబంధించి మండలు కావచ్చు, బ్లాక్ అంటాం కదా. సో దానికి సంబంధించి మీ విలేజ్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ సంబంధించి. సో ఇక్కడ వచ్చేసి దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ విలేజ్ వారికి ఇవన్నీ సెలెక్ట్ చేసాము కాబట్టి ఆ గ్రామాల వారిగా ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్లో
పేరు అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా రిపోర్ట్స్ అంతా మొత్తం డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, అర్హులు అనేది కూడా లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రకంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్. సో ఇది ఫైనల్గా వచ్చేసి వీడియో అండి. సో ఇక దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి.